క్రిప్టో ముందుకు వెళ్ళడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. హైప్ కానీ, లిక్విడిటీ, రెగ్యులేషన్స్, పాలిటిక్స్ వల్ల కూడా. ఇది చాలా ఈజియెస్ట్ రీజన్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎకానమీకి ఫ్యూయల్ లాంటివి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటాయో అప్పుడు అప్పు తీసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. బిజినెసెస్, ఇన్వెస్టర్స్, కన్జ్యూమర్స్ లాంటి వాళ్ళు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అప్పుడు మార్కెట్ మూవ్మెంట్ చాలా గట్టిగా ఉంటుంది. అదే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే అప్పు చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. సో ఎక్స్పెన్సెస్ చేయలేకపోతే మనీ ఫ్లో తగ్గుతుంది. మనీ ఫ్లో తగ్గడం వల్ల స్ట్రగుల్ అవుతాయి మార్కెట్ పెరగడానికి. మనం 2020 అండ్ 2021 ఇయర్ చూసుకుంటే నియర్లీ 0% ఇంట్రెస్ట్ రేట్స్. లిటరల్లీ ఫెడ్ అనేది మనీ ప్రింట్ చేసింది. ఆ టైంలో క్రిప్టో చాలా బీభత్సంగా బూమ్ అయింది. తర్వాత ఫెడ్ మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచింది. అప్పుడు బేర్ మార్కెట్ గట్టిగా తగిలింది క్రిప్టోకి. లాస్ట్ ఇయర్ నవంబర్, డిసెంబర్ 2024లో చూసుకుంటే ఏజెంట్స్ టోకెన్స్ క్రిప్టో చాలా బాగా పంప్ అయ్యాయి. ఎందుకు? ఏజెంట్స్ అనేది గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీ విత్ లో వాల్యూషన్స్. అప్పుడే ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ ఫెడ్ రేట్ తగ్గించింది నవంబర్, డిసెంబర్లో. ఇది కరెక్ట్గా ట్రంప్ ఎలక్ట్ అయిన 1 మంత్లో ఫెడ్ రేట్స్ అనేవి తగ్గాయి. ఎందుకంటే ట్రంప్ ప్లాన్ ఏంటంటే రేట్స్ని కట్ చేయాలి. అదే మెయిన్ టాస్క్. ఎందుకంటే ఫెడ్ని ప్రెజర్ చేసి క్రిప్టోకి ఈజీ రెగ్యులేషన్స్ తేవడానికి. ఎందుకంటే క్రిప్టో అండి ఏఐలో యూఎస్ డామినేట్ చేయాలి. అండ్ ఎస్ఈసి ఇప్పుడు క్రిప్టోతో ఫైట్ చేసేది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఎస్ఈసి డైరెక్ట్గా డోర్స్ ఓపెన్ చేస్తుంది క్రిప్టో. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్స్ మొత్తం కంట్రోల్ చేయలేదు, కానీ రేట్స్ డౌన్ చేయడం వల్ల రిస్క్ అసెట్స్ అన్ని పంప్ అవుతాయి, లైక్ క్రిప్టో, స్టాక్. అందుకే మనం ఇప్పుడు చార్ట్స్నే కాదు ఫెడ్ని కూడా చూడాలి. సో ఈరోజు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తాడా లేదా? కమెంట్ చేయండి.